ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులు, అప్పుడు పెద్దిరెడ్డి కానివ్వండి, లేకపోతే అప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ కుంభకోణాలు కానివ్వండి, వాళ్ళు ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని అరెస్ట్ ఎందుకు జరగటం లేదు అనేటువంటి అంశాల మీద ఈ ఆవేదన ఎందుకు అని అంటే, తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి అనేటువంటిది కాదు మీ ఆవేదన, నా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన. ఎందుకు అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే రోజా లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశాలని జనసేన, తెలుగుదేశము, అదేవిధంగా లిక్కర్ స్కామ్ సంబంధించిన బీజేపీ వాళ్ళు అనేకమైనటువంటి ఆధారాలతో ఎన్నికలకు ముందు బయటపెట్టారు. అదంతా ప్రజాధనం, ప్రజలకు సంబంధించినటువంటి ఆ ధనాన్ని బొక్కేసినటువంటి ప్రజా సంపదని దోచుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు 7-8 శాఖలకు సంబంధించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ వైట్ పేపర్స్ మీద మాట్లాడాడు. ఎన్ని కుంభకోణాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, అన్నింటిలో జగన్మోహన్ రెడ్డి నిందితుడు, వాళ్ళ మంత్రివర్గము, లేకపోతే వాళ్ళ ఆయన చుట్టూ ఉండే ఒక 4-5 వాళ్ళే నిందితులు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అనేటువంటి దాని మీద కొద్ది మందిని ఆ గనుడి శాఖ వెంకటరెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇలాంటి 1-2 జరిగాయి. మరి ఇప్పుడు 7 నెలలు అయింది. 7 నెలల తర్వాత ఎందుకు ఆ తప్పులు చేశారు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చెప్పినా, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినా, లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా, ఆ చెప్పినటువంటి ప్రజాధనం దోచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అనేటువంటి దాన్ని. దీనికి ఏమంటారు మిత్రుడు సజ్జ అయితే ఏమంటాడు, ఏందయ్యా కృష్ణాది నేలు నీకేం తొందర, ఈయన వర్మ గారికి ఏం తొందర, మీకేం తొందర, మేము చూసుకుంటాం కదా, మాకేం రాజకీయ కక్ష సాధింపులు లేవు, మేము అన్ని సెట్ చేసుకున్న తర్వాత మాకు అన్ని ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తాము, మీకు తొందర ఏంది లేదు అనేటి ఇంకోటి కూడా అంటాడు. వాళ్ళని అరెస్ట్ చేసామనుకోండి ఇది కక్ష సాధింపు అంటారు, మీరే మాట్లాడతారు అని చెప్పి అంటారు. ఇప్పుడు వర్మ గారు ఏం మాట్లాడారు, కృష్ణాంజనేయులు ఏం మాట్లాడారు, దీన్ని బట్టి మీరు ఏమన్నా యాక్టివిటీ చేస్తారా ప్రభుత్వం వైపు నుంచి? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వైట్ పేపర్ రిలీజులు, దీని తర్వాత మీరు గమనించండి అసలు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు ఈ కుంభకోణాల మీద. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, మంత్రులు నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి, మంత్రులు అందరూ కూడా, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళందరి మీద కూడా. ఇప్పుడు ఈ రోజున ఈనాడులో వచ్చినటువంటి వార్తలకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు అది చేశాడు ఇది చేశాడు అని ఈనాడు వాళ్ళు పరిశోధన చేస్తే వీళ్ళు తెలుసుకోవాలండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేశారు, అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది, వాళ్ళ దగ్గర ఏం భూములు ఉంటాయి ఏంటి అనేటువంటి దాని మీద ప్రభుత్వానికి తెలీదా ఇవన్నీ? మొన్న మీరు ఎక్కడైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధానికి తర్వాత ఎన్ని రకాల వార్తా కథనాలు వచ్చినాయండి? పెద్దిరెడ్డి మీద, పెద్దిరెడ్డి కుమారుడి మీద, పెద్దిరెడ్డి కుటుంబీకులకు సంబంధించినటువంటి అదుగో ఆస్తులు ఇవ్వకోండి, ఇదిగో ఆస్తులు ఇవ్వకోండి, ఇంకేముంది జైలుకు పంపిస్తాను, ఒక్కొక్క మీరు చాలా మందిని అన్ని పాయింట్స్ తీసుకొచ్చారు, అందరిని మీరు ఫోటోలు కూడా చూపించారు. వాళ్ళందరికీ అది నేను ఒక ఉదాహరణ కింద చెప్తున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే ఒకటి చెప్తున్నాను. మరి ఇన్ని ఉన్నప్పుడు ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ వార్తలు వచ్చినాయి కదా, ఇప్పుడు అడవిలో అక్రమ సామ్రాజ్యం అనే వార్తలు రాగానే మళ్ళీ తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళు, జనసేన వాళ్ళు, మంత్రులు వాళ్ళు వీళ్ళు, ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు, పవన్ కళ్యాణే వస్తాడు, వీళ్ళందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారండి, తాట తీస్తాం ఆరేస్తాం అది ఇదని చెప్తారు. ఇప్పుడు ప్రతిదీ ఒక అంశాన్ని వాళ్లే పబ్లిక్ లోకి తీసుకొస్తారు, దాన్నే ఒక వారం రోజులు చర్చలకు పెడతారు, ఆడికి ఇదిగో ఇక్కడ ఇలా అరెస్ట్ ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా శిక్షలు వేస్తారు అని వీళ్ళు డిబేట్లు పెట్టేస్తారు, శిక్షలు కూడా వేసేస్తారు వీళ్ళ అనుకూల మీడియా. కానీ ఎక్కడా కూడా ప్రాక్టికల్ గా ఇది అమలు జరగటం లేదు. ఎందుకు జరగటం లేదనేటువంటి పాయింట్ నేను చెప్తా. ఎందుకు జరగట్లేదని మీరు నేను ప్రత్యేకంగా ఇది పరిశోధన చేసి కనిపెట్టక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు చెప్పేశాడు. ఏం చెప్పాడంటే, మాకు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు లేదు, ఆయన ఏం చేసినా సరే లడ్డూలాగా మాకు దొరికినా సరే తప్పులు చేసి మేము అతని మీద కేసులు పెట్టాం, అతని మీద చర్యలు తీసుకోం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు లేకపోతే వాళ్ళ తోకలైనటువంటి పెద్దిరెడ్డి మీద ఏముంటది, ఇంకొక విజయసాయి రెడ్డి మీద, విజయసాయి రెడ్డి ఆల్రెడీ
ఆయన రంగు మార్చేశాడు. ఆల్రెడీ వాళ్ళ ఓళ్ళకి వచ్చేసాడు. ఇది ఒక అంశం. వీళ్ళు అందరంటే ఇది కుమ్మక్కు రాజకీయమా కాదా అనేటువంటి అంశాన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఇది పెద్దిరెడ్డితో కుమ్మక్కయ్యారా లేదా అనేటువంటిది తేల్చాల్సినటువంటి అంశం. రెండోది, ఇదే రోజు వచ్చినటువంటి వార్తలకు సంబంధించి జగన్ సోదరుడు వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి క్వారీలు ఒక 30 ఎకరాలు అంటే ఒక 10 హెక్టార్లకు సంబంధించి ఒక 20 ఏళ్లకి మొన్న ఈ ప్రభుత్వమే ఈ నెల 15వ తేదీన లీజుకి ఇచ్చిందని ఇది ఒకటి ఈనాడు కథనం ఈ రోజున. మరి అయ్యా ఏంటిది? ఇదేమనంటే ఇప్పుడు మన అజయ్ గారు ఏం చెప్తాడు, ఇంకా అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇంకా మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి. అసలు ప్రభుత్వం ఎలా నడుపుతారు ఏంటనే అందరికీ తెలుసండి. ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియకుండా, మంత్రివర్గానికి తెలియకుండా సీమ చుట్టుక్కుమనేటువంటి అవకాశం కూడా లేదు. ప్రతి అవినీతికి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రివర్గం దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు అధికారంలో ఉండేటువంటి వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, గత ప్రభుత్వంలో తప్పులు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి మీరు తప్పులు చేశారు, మా వాటాల సంగతి ఏంటి, మా వాటాలు తేల్చండి, తేల్చాయనుకోండి అది పక్కన పడేసేయండి. కొత్తగా ఏమన్నా మీకు ఇంకేమైనా ఫైల్స్ ఉన్నాయా తెచ్చుకోండి. ఇప్పటికే ఆల్రెడీ కాంట్రాక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కాంట్రాక్టర్లు కూడా వాళ్లే. మీకు ముఖ్యమైనటువంటి పోలవరం దగ్గర నుంచి ముఖ్యమైనటువంటి కాంట్రాక్టర్లు, అమరావతిలో కాంట్రాక్టర్లు కూడా ఎలా అయ్యా అంటే వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి వాటాలు ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి వాటాలు ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 1720 కోట్లు 50 కోట్లు ఇచ్చినటువంటి ఆదాని లడ్డూలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరికితే ఎందుకు వదిలిపెట్టానని చంద్రబాబు నాయుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆఫర్ ఇచ్చాడు, ఈ రాష్ట్రానికి మేము మీకేం కావాలో మీకు ఇస్తాం అనేటువంటిది ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ ఇచ్చిన తర్వాత ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒక్క నిమిషం కృష్ణారెడ్డి, ఈ అంశం ఇలా ఉంటే గుమ్మనూరు జయరామ్ గారు మాటలు ఎవరైనా కథనాలు రాస్తే రైలు పట్టాల మీద పడుకోబెడతాడట ఆయన. ఇప్పుడు పడుకోబెడితే దిక్కేమన్నా ఉందా అండి? అవును, అదే. ఏమండి వర్మ గారు, మీరు అంటున్నారు కదా ఏం చూస్తూ ఊరుకుంటామా, చేస్తే ఊరుకుంటామా అంటే మిమ్మల్ని నన్ను కూడా వేసేస్తామంటారు. ఏం చేస్తారు సార్? ఆయన మొన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నా కానీ వాళ్ళకే పెత్తనాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు మీరెవరు? మీడియా వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకుంటది, వాళ్ళకి అధికారం ఉంది. జనం అధికారం ఇచ్చినప్పుడు మీడియా వాళ్ళదే ఉంది, మీడియా వాళ్ళు చంపితే దిక్కేవుడు. కాబట్టి ఇప్పుడు గుమ్మనూరు జయరామ్ ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా వద్దు అంటదా, లేకపోతే మీరు ఎందుకు ఇలా అన్న ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా ఏమన్నా? ముఖ్యమంత్రి ఏమన్నా, లేకపోతే సమాచార శాఖ మంత్రి ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారా? ఎందుకు మా జర్నలిస్టులు ఇలా అన్నారు ఏమన్నా అంటారా? ఓకే, ఒక్క నిమిషం అండి, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ప్లే చేయండి అది. జయరామ్ గారు మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండు పెడతారు, మరి అది లేకపోయినప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండు పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను.